ప్రతి ఒక్కరికి తమ మత దేవుళ్ళ పట్ల భక్తి అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలా చనిపోయే ముందు ఒక్కసారైనా దర్శించుకునే పుణ్యక్షేత్రాలనేవి ఉంటాయి. అలా హిందువులకి కాశీ, ముస్లింలకైతే మక్కా మసీదు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ముస్లిం వ్యక్తి కోరిక ఏంటంటే తాము చనిపోయే ముందు ఈ మక్కా మసీద్ని దర్శించుకోవడం. మరి అంత ప్రాముఖ్యత ఉన్న మక్కా మసీదుని ఎవరు కట్టారు, ఎప్పుడు కట్టారు, అక్కడున్న కాబాని ఎందుకు ముద్దు పెట్టుకుంటారు, 4000 సంవత్సరాల నుంచి ఉన్న బావిలో నీరు ఎక్కడి నుండి వస్తుంది, అది ఎందుకు ఎండలేదు, హిందూ ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్టు కాబా చుట్టూ ఎందుకు ప్రదర్శన చేస్తారు, దాని వెనుక ఉన్న రీజన్ ఏంటి అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ముస్లింలు తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా తప్పనిసరిగా హజ్ యాత్ర కోసం ఈ నగరానికి వస్తూ ఉంటారు. ఈ నగరంలో వేలాది ముస్లిమేతర కుటుంబాలు నివసిస్తున్నాయి. కానీ నగరంలోని ముస్లిమేతరులకి కాబాలో ప్రవేశం మాత్రం లేదు. ఇదేంటి విచిత్రంగా ఉంది. అయితే ప్రతి ఏటా దాదాపు 40 లక్షల మంది ముస్లింలు హజ్ కొరికి మక్కాని సందర్శిస్తారనమాట. మక్కా రాష్ట్రం యొక్క రాజధాని వచ్చేసి మక్కా నగరం. ఇక ఈ ప్రాంతంలోనే జెడ్డా నగరం కూడా ఉంది. జెడ్డాలో గల కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇక్కడి సమీపంలో ఉన్న ప్రధాన విమానాశ్రయం అన్నమాట. ఇది మక్కాకి 73 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే ఈ నగర ఆవిర్భావం అనేది 4000 సంవత్సరాల క్రితం జరిగిందన్నమాట. ఇంతకీ అసలేం జరిగిందంటే, కొండల నడుమ ఏ వనరులు లేక నిర్జీవంగా ఉన్న బంజరు భూమిలో ఇబ్రహీం తన భార్య పోజీరాను, కుమారుడు ఇస్మాయిల్ని వదిలి వెళ్ళిపోతాడు. దీంతో పోజీరా నిర్జీవమైన, నిర్జనమైన, నిర్మానుష్యంగా ఉన్న ఈ ప్రదేశంలో మమ్మల్ని వదిలేళ్తారా అని అనడంతో ఇది దైవాజ్ఞ అని ఇబ్రహీం చెప్పాడట. ఇక కొడుకు ఇస్మాయిల్ దాహం అని అడిగితే ఇక తల్లికి చుట్టుపక్కల ఎక్కడ నీరు కనపడలేదు. దీంతో ఆమె నీటి కోసం ఆతృతగా అటు ఇటు పరిగెడుతుంటే దైవికంగా అక్కడ జలాశయం ఏర్పడింది. ఇక ఆ జలాశయం పేరు జంజం. అలా జంజం అనే పవిత్రమైన ఆ జలాశయంలో వాళ్ళు దాహం తీర్చుకున్నారు. ఆ తర్వాత దైవాజ్ఞ మేరకి ఇబ్రహీం తిరిగి మక్కాకి వచ్చి కొడుకు ఇస్మాయిల్ సహాయంతో కాబాను నిర్మించాడు. ఆ తర్వాత అక్కడ ఒక గ్రామం వెలిసి బాగా అభివృద్ధి చెంది ఇప్పుడు మక్కా నగరంగా మారిందనమాట. ఇక బాబా గృహం అనేది చతురస్రాకారపు నిర్మాణంలో ఉంటుంది. దీని చుట్టూ మస్జిద్ అల్ హరాం ఉంది. ఖురాన్ ప్రకారం ఈ కాబా గృహం ఇబ్రహీం ప్రవక్త నిర్మించారని తెలిసిందే. అలా ఈ నిర్మాణంలో ఇబ్రహీంతో పాటు అతని కుమారుడు ఇస్మాయిల్ పాల్గొన్నారు. ఈ నిర్మాణం దాదాపు హిజ్రీ పూర్వం 3000 సంవత్సరంలో జరిగింది. ఇక సంవత్సరానికి ఒకసారి కాబా గృహం యొక్క దర్శనానికి, జాతరకి, వర్తకం కొరకి మక్కా నగరానికి తండోపతండాలుగా ప్రజలు వచ్చేవారు. ఇక్కడికి వచ్చిన సాంవత్సరిక లావాదేవీలు, తెగల మధ్య తీర్పులు జరిగేవన్నమాట. ఇక అరేబియా వాసులు మాత్రం తమకంటూ ఒక గుర్తింపునిచ్చే ప్రదేశంగా మక్కానైతే భావించేవారు. ఈ విధంగా ద్వీపకల్పంలోనే మక్కాకి ప్రత్యేకత ఉండేదన్నమాట. మహమ్మద్ ప్రవక్త క్రీస్తు శకం 570 మక్కాలో జన్మించారు. ఇతని జీవితం మక్కా నగరంతో ముడిపడి ఉంది. ఈయన అధికార కురేషీ తెగ అయిన హంషీ వంశానికి చెందినవారు. అల్లాహ్ ప్రవచనాలు ప్రకటితమైన తరువాత అరేబియాకి చెందిన బహు విగ్రహారాధకులకి వ్యతిరేకంగా తమ మిషన్ ని ప్రారంభించారన్నమాట. తరువాత మదీనాకి హిజ్రత్ అంటే వలస వెళ్లారు. క్రీస్తు శకం 622లో కొందరు అనుచరగణంతో మక్కా వాసులతో బద్ర్ యుద్ధం సాగించి విజయం సాధించి మక్కా వాసుల్లోనూ బెదూయూన్ తెగల్లోనూ కీర్తి పొందారన్నమాట. ఇక క్రీస్తు శకం 628లో మహమ్మద్ ప్రవక్త శాంతి కాముకులతో తన అనుయాయులతో మక్కాకి హజ్ కొరికి తీర్థయాత్ర ప్రారంభించారు. ఈ విధంగా ఇస్లాం మతములలో హజ్ యాత్ర ఒక ముఖ్యమైన అంశం అని తెలుపబడింది. ఇక మహమ్మద్ ప్రవక్త క్రీస్తు శకం 632లో మరణించారు. అతను స్వీకరించిన మత విశ్వాసాలు, శాంతి, సౌభ్రాతృత్వాలు అరేబియా అంతటా విస్తరించినవి. అలా ఇస్లాం త్వరగా వ్యాపించడం ప్రారంభించింది. కొన్ని వందల ఏళ్లలోనే ఉత్తర ఆఫ్రికా, ఆసియా నందు వర్ధిల్లింది. అలా అరబ్బీ ఇస్లామియా సామ్రాజ్యం పెరుగుతూ మక్కా తీర్థయాత్రికులను అరేబియా నుండే కాక ప్రపంచం నలుమూలల నుండి ఆకర్షించసాగిందన్నమాట. ప్రతి ముస్లిం తన జీవితంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలన్నది నిర్దేశం. హజ్ యాత్రలో సందర్శించే పవిత్ర ప్రదేశాలు అనేకం. ప్రతి దానికి ఒక విశిష్టత ఉంది. మక్కా పుణ్యక్షేత్రానికి చేసే యాత్రని హజ్ యాత్రగా వ్యవహరిస్తారు. ఇస్లాం క్యాలెండర్లోని 12వ నెల అయిన
జిల్ హజార్ నెలలో ముస్లింలు హజ్ యాత్ర చేపడతారు. 40 రోజులు ఆ పవిత్ర యాత్రలో ఎన్నో నియమ నిష్ఠలు పాటించాల్సి ఉంటుంది. మక్కాలో 30 రోజుల పాటు బస చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం పుణ్యప్రదమని భావిస్తారన్నమాట. జిల్ హజా మాసంలో 8వ రోజు నుంచి 12వ రోజు వరకు 5 రోజులు అత్యంత పవిత్రమైనవి. కాబా సౌదీ అరేబియాలో మక్కా నగరంలోని మసీదు. భూమి మీద నిర్మితమైన మొదటి ప్రార్థనా మందిరంగా దీన్ని పవిత్ర ఖురాన్ గ్రంథం అభివర్ణిస్తోంది. అంతేకాదు కాబా ప్రపంచంలోనే అతిపెద్ద మసీదు. ఇది జెడ్డా విమానాశ్రయానికి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సాహిత్యపరంగా కాబా అంటే చతురస్రాకారంలో ఉన్న గృహం అని అర్థం. దీని మస్జిదుల్ హరామ్, తైతుల్ అతీక్ అని కూడా అంటారు. మస్జిద్ ఆల్ అంటే అత్యంత గౌరవప్రదమైన గృహం, తైతుల్ అతీక్ అంటే అత్యంత ప్రాచీనమైన స్వతంత్రమైన గృహం అని అర్థం అన్నమాట. హజ్ ఉమ్రాలకి కాబా కేంద్ర బిందువు. ముస్లింలు నమాజ్ని కాబా ఉన్న దిక్కువైపు తిరిగి చేస్తారు. దీన్ని కిబ్లా అని అంటారు. అల్లాహ్ ఆజ్ఞ ప్రకారం దేవదూతలు దీన్ని మొదట నిర్మించారని చెప్తారు. ఆ తర్వాత ప్రవక్త ఇబ్రహీం, ఇస్మాయిల్ అలై ఇస్లాం పునర్నిర్మించారు. ప్రస్తుతం కాబా వైశాల్యం 3,56,800 చదరపు మీటర్లు. దీని విస్తీరణ పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. హజ్ సమయంలో దీని వెలుపలి భాగంలో దాదాపు 70 లక్షల మంది నమాజ్ చేసే సౌకర్యం ఉంటుందన్నమాట. కాబా 4 గోడలు కిస్వా అంటే తెరతో కప్పి ఉంటాయి. ఏడాదికి ఒకసారి హజ్ సమయంలో ఆ వస్త్రాన్ని మారుస్తారు. ఆ నల్లని వస్త్రంపై అంతిమ పవిత్ర దివ్య ఖురాన్ లోని ప్రవచనాలని ఎంబ్రాయిడరీ ప్రక్రియలో అల్లుతారు. అవి మెరుస్తూ అత్యద్భుతంగా కనిపిస్తాయి. సుమారు 47 అడుగుల ఎత్తు, 130 అడుగుల వెడల్పు ఉండే కిస్వాకి శతాబ్దాల చరిత్ర ఉంది. ఈ వస్త్రం తయారీకి కొన్నేళ్ల కిందట 17 మిలియన్ల సౌదీ రియాల్స్ ఖర్చయ్యేది. మన కరెన్సీలో చెప్పాలంటే అది దాదాపు 23 కోట్ల రూపాయలు. అయితే ఇప్పుడు బంగారం, వెండి, పట్టు దారాల ధరలు విపరీతంగా పెరిగాయి కాబట్టి 40 కోట్ల వరకు ఖర్చు అవుతుందన్నమాట. హజ్రల్ అశ్వత్ అనేవి 2 అరబ్బీ పదాలు. హజ్ర్ అంటే రాయి, అశ్వత్ అంటే నల్లనిది అంటే నల్లని రాయి అని అర్థం. ఇది కాబా గృహం దక్షిణ తూర్పు దిశల గోడలో అమర్చి ఉంది. 3 పెద్దవి, మరెన్నో చిన్న రాతి ముక్కలతో గుండ్రటి ఆకారంలో ఉంటుందన్నమాట. దీని చుట్టూ వెండి చక్రం ఉంది. హజ్ ఉమ్రా యాత్రికులు కాబా గృహ ప్రదక్షిణ సమయంలో ప్రతిసారి ఈ రాతిని ముద్దు పెట్టుకోవాలని లేదా దానివైపు చేయెత్తాలి. కాబా ప్రదక్షిణ హజ్రే అస్వద్ నుంచి మొదలవుతుంది. హజ్రే అస్వద్ స్వర్గం నుంచి అవతరించిందని నమ్ముతారన్నమాట. ఇక కాబా చుట్టూ తిరగడాన్ని, ప్రదక్షిణ చేయడాన్ని తవాఫ్ అంటారు. హజ్ యాత్రకి వెళ్లిన ప్రతి ముస్లిం ఈ కాబా చుట్టూ 7 సార్లు ప్రదక్షిణలు చేస్తారు. జంజం బావి ఎంతో ప్రత్యేకమైనది. 60 అడుగుల లోతున ఉండే ఈ జంజం బావి 4000 సంవత్సరాల నుంచి ఎండిపోలేదని, నీటి రుచి మారలేదని చెప్తారు. 24 గంటలు మోటార్లు ఈ బావి నుంచి సెకనికి 8000 లీటర్ల చొప్పున నీటిని తోడుతూ ఉంటాయి. కానీ 11 నిమిషాల్లో ఈ బావి మళ్లీ నిండిపోతుంది. బావి నీటిలో కాల్షియం, మెగ్నీషియం లవణాలు, సహజమైన ఫ్లోరైడ్, క్రిమినాశక లక్షణాలు, ఔషధ గుణాలున్నాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. సఫా, మార్వా అనే 2 చిన్న కొండలు మక్కాలోని మస్జిద్ హరాంలో ఉన్నాయి. ఇస్మాయిల్ అలై ఇస్లాంలో ఆకలితో ఏడుస్తూ ఉండగా ఆయన తల్లి హజీరా నీటి కోసం ఈ కొండల మధ్య పరుగులు పెట్టారు. ఆ పరుగుని సయి అంటారు. సయి అంటే అన్వేషించడం అని అర్థం. హజీరా ఈ కొండల మధ్య పరిగెడుతూ నీటిని అన్వేషించారు కాబట్టి దీన్ని సయి అంటారు. హజ్ ఉమ్రాల సందర్భంగా ఈ కొండల మధ్య 7 సార్లు నడవడం ఆచారం. ఈ కొండలు కాబాకి 100 మీటర్ల దూరంలో ఉన్నాయి. సఫా, మార్వ కొండల మధ్య దూరం 450 మీటర్లు. వాటి మధ్య 7 సార్లు నడక దూరం 3.15 కిలోమీటర్లు. ఈ 2 దారులు మస్జిద్ ప్రాంగణానికి చేర్చి ఉన్నాయి. హజ్ యాత్ర చేసేవారు 8వ జిల్ హజ్ రోజున మీనా నగరానికి వెళ్లి జోహర్, అజర్, మగ్రిబ్, ఇషా నమాజ్లను మరుసటి రోజు ఫజర్ నమాజు చేస్తారు. మక్కా నుంచి మీనాకి 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడి నుంచి ఆరాఫాత్ మైదానానికి వెళ్తారు. 9వ రోజున హుకేఫ్ ఆరాఫాత్ అంటారు. అంటే ఆరాఫాత్ మైదానంలో కూర్చొని జోహార్, అజర్ నమాజులు, దువ్వాలు చేస్తారన్నమాట. ముగ్రిబ్ సమయంలో ఆరాఫాత్ మైదానం నుంచి ముజిద్ దలైఫా బయలుదేరతారు. అక్కడ ముగ్రిబ్, ఇషా నమాజులు చేస్తారు. రాత్రి ముజిద్ దలైఫా దువాలు ఆచరిస్తూ బస చేస్తారు. 70 కంకర రాళ్లని మైదానంలో ఏర్కొని తమ వద్ద భద్రపరుచుకుంటారు. 10వ రోజున
యౌమున్నార్ హర్ అంటారు. ఈ రోజున మజ్ దలీఫాలు ఫజర్ నమాజ్ చదివి జమరుతల్ ఉకాబాపై రాళ్లు రువుతారు. తర్వాత తవాఫ్ చేస్తారు, కుర్బానీ ఇస్తారు. హల్క్ అంటే గుండు చేయించుకుంటారు. మునర్వాని, మదీనా తురాసుల్ అని కూడా వ్యవహరిస్తారు. మదీనా తయ్యాబా అనేది మరో పేరు. అరేబియా ద్వీపకల్పంలో సముద్ర మట్టానికి 619 మీటర్ల ఎత్తున ఉన్న ఈ చారిత్రక నగరం ఎర్ర సముద్రానికి తూర్పు దిక్కున ఉంది. వేసవి కాలంలో ఉష్ణోగ్రత 42 డిగ్రీలకి మించినప్పటికీ చలికాలంలో మాత్రం బాగా పడిపోతుందన్నమాట. ఒక్కోసారి పగటిపూటే 0 నుంచి 6 డిగ్రీల మధ్య ఎముకలు కొరికే చలి ఉంటుంది. రాత్రిపూట కొండలో నీరు సైతం గడ్డకట్టిపోతుంది. మక్కా నగరానికి ఉత్తర దిశలో దాదాపు 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న మదీనా నగరం ఇజాజ్ క్షేత్రంలో అంతర్భాగం. జనాభా పరంగా సౌదీ అరేబియాలో 3వ అతిపెద్ద పట్టణం అన్నమాట. పవిత్ర మక్కా తరువాత ముస్లిం జగత్తుకి అతి ప్రియాతిప్రియమైన సొంతమైన నగరం ఇది. అల్లా అంతిమ సందేశపరుడు విశ్వకారుణ్య మూర్తి మహమ్మద్ ముస్తఫా నడియాడిన నగరం. సత్ సమాజ రూపకల్పనకి కారుణ్యమూర్తి శ్రీకారం చుట్టిన నగరం. ఒక ప్రవక్తగా తన కర్తవ్యాన్ని మహానీయ మహమ్మద్ నెరవేర్చి శాశ్వతంగా విశ్రమిస్తున్న నగరం. మస్జిద్ నవబీ మదీనా పట్టణం నడిబొట్టున ఈ పవిత్ర మస్జిద్ ఉంది. అక్కడికి వెళ్ళిన వారు అనిర్వచనీయమైన అనుభూతికి లోనవుతారు. భక్తి పారవస్యంలో ఓలలాడతారు. ఈ మస్జిద్ ఎర్రని రాళ్లతో నిర్మితమైంది. ఏకకాలంలో ఇక్కడ 1,00,000 మంది నమాజ్ చేయొచ్చు. మస్జిద్ నవాబీ పక్కనే ఉన్న జన్నతుల్ కబీ ఉంది. అక్కడ ఎందరో మహాపురుషులు సమాధులు ఉన్నాయి. మదీనాకు దక్షిణాన మస్జిద్ కుబా ఉంది. మస్జిద్ బిలాల్, మస్జిద్ హజ్రత్ అలీ, మస్జిద్ అబూ బాకర్, మస్జిద్ గమామా, ఇంకా ఎన్నో ప్రసిద్ధ మసీదులు ఉన్నాయి. మదీనాలోని ఇస్లామిక్ యూనివర్సిటీ అతిపెద్ద విశ్వవిద్యాలయం అన్నమాట. మదీనా నగరంలో ఖురాన్ ప్రింటింగ్ కాంప్లెక్స్ విస్తృతమైన సేవలు అందిస్తుంది. ఇక్కడ ప్రపంచంలోని 50కి పైగా భాషల్లో ఖురాన్ అనువాదాలు ముద్రితమై ఉచితంగా సరఫరా అవుతున్నాయి అన్నమాట. ఇవి మక్కా విశేషాలతో పాటు హజ్ యాత్రలో చేయాల్సిన నియమాలు, చూడాల్సిన ప్రదేశాలు. ఫ్రెండ్స్, చూసారు కదా. మీలో ఎవరైనా మక్కా మసీద్ గురించి ఇంకా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.